నా ప్రియులారా, సంవత్సరాల తరబడి, ఏళ్ల తరబడి సంఘం అనేటువంటి వనములో, తోటలో ఉన్నావు. నువ్వా దేవుల్లో ఎదగకపోతివి. నీలో చూస్తేనా ఆత్మ ఫలాలు లేకపోయా, నీలో చూస్తేనా కాపు దశ, పింద దశ, పూత దశ ఏది లేకపోయా. భూమికి అడ్డంగా బతుకుతూ అలా వస్తున్నావు, అలా పోతున్నావు. నీ వల్ల తోటమాలికి, తోట యజమానికి ఎంత మాత్రము ప్రతిఫలము లేదో, నీ వల్ల సంఘంలో ప్రయోజనం లేదు. సరే, ప్రయోజనం లేకపోతే లేకపోయా, ఫలించకపోతే ఫలించకపోతేవి, పూతకు రాకపోతే రాకపోతేవి, పిందెకు రాకపోతే రాకపోతేవి, కాయ కాస్తే కాయపోతేవి, పండు దశకు రాకపోతేవి, కాసే దానిలకు ఎందుకు అడ్డొస్తున్నావు? ఫలించి వాటికి ఎందుకు అడ్డుగా నిలుస్తున్నావు? పూత దశకు వచ్చే వాటికి ఎందుకు అడ్డుగా తగులుతున్నావు? నువ్వు బాప్తీసం తీసుకోపోతివి, తీసుకునే వాళ్ళకి ఎందుకంటే ఏం సన్న మాట అనుకున్నావు? బాప్తీసం అంటే ఏందనుకున్నావు? కత్తి మీద యుద్ధం అది. ఆ కుక్కలు వేసుకోకూడదు, సినిమాలు చూడకూడదు, షికారులు చేయకూడదు, అడ్డదిడ్డంగా మాట్లాడకూడదు, అబద్ధాలు ఆడకూడదు. నీకా ఇవి ఎటు అభ్యాసము కాలేవు. నెత్తికి, మూతికి, గడ్డానికి అన్ని నడిచినాయి. పొద్దున లేచే పడుకునేంత వరకు నోరు అడ్డగోలుగా అబద్ధముతో దినాన్ని ప్రారంభిస్తావు, అబద్ధముతో దినాన్ని ముగిస్తావు. ఇదిగో ఈ పనికి మాలు వచ్చినాక ఇంకా ఎక్కువైపోయింది. వాడు ఆన్ని అంటాడు, హైదరాబాద్లో ఉన్నాడు, అబద్ధాలు కూర్చోడు వాడు. ఉండేది కొంపలు దర్శించాడు వాడు. వాడు నాశనం మీద కాక ఏం బావా ఇంట్లో లేనని చెప్పు, అప్పుడే పాపం బాప్తీసం తీసుకుంటుంది ఆ పిల్ల. అప్పుడే పళ్ళలో చేయిస్తూ అన్ని తప్పులు ఒప్పుకొని 3 రోజులు ఉపవాసం ఉండి కడుపు మార్చుకొని యేసయ్యా అని భర్త కొరకు, పిల్లల కొరకు, ఒకవేళ భర్త అయితే భార్య కొరకు ప్రార్థన చేస్తుంటుంది. ఈలోపు మారు మనసు లేనోడు ఏళ్ళ తరబడి అంటుకట్టబడ్డాడు. అంటే దేంతో అంటుకట్టబడ్డాడు? కొమ్మతో. కానీ ఫలించదు ఇది. కొమ్మ ఫలించేదైతే ఆ కొమ్మకు అంటుపట్టేది ఏమైతుంది? ఫలిస్తుంది. కొమ్మలో జీవం లేకపోతే, కొమ్మలో ఫలింపు లేకపోతే, కొమ్మలో పూత లేకపోతే, కొమ్మలో పిందె లేకపోతే, కొమ్మలో కాపు లేకపోతే, కొమ్మే పండు దశకు రాకపోతే అంటు కట్టబడినవి ఎక్కడి నుంచి వస్తాయి? అప్పుడే బాప్తీసం తీసుకొని, కొత్త తొట్టిలో బాప్తీసం తీసుకునే వచ్చి, ఏం బావా అని తినిత నేను ఇంట్లో లేని చెప్పు. ఇంట్లోనే ఉంటాడు వాడు, బాత్రూంలో ఉన్నాడని చెప్పాలంట. ఆ మాట ఏదో నువ్వే చెప్పి సాగుసు కదా. నీ బతుగా మార్చుకోవు, నువ్వా బాగుపడవు, నీ బతుకులా సరిచేయబడవు. దేవుని నమ్మి అంతో ఇంతో దేవునితో నడుస్తున్న వాడిని ఎందుకురా దిగజారుస్తావు? ఒకవేళ భార్యలు దేవునితో నడుస్తుంటే భర్తలో వారికి అడ్డుగా ఉండొద్దు. ఒకవేళ భర్తలు దేవునితో నడుస్తుంటే, ఫలించడానికి వస్తుంటే భార్యలో ఎప్పుడు ప్రార్థన, మందిరము, పరిచర్య, నా ఇంట్లో చూడవు, పిల్లలు అవసరంలే, అడ్డు తగలమాక. తోట వనం అనే సంఘంలో ఫలించే ఉన్నాయట, వాటి మధ్యలో రెండున్నాయి. 2 తలంపుల మధ్య ఉన్నవారు ఉన్నారు. ఒకవేళ పిల్లలు దేవునితో నడుస్తుంటే తల్లిదండ్రులు అడ్డం తగలమాక. మీరా దేవుని మాట వినరు. ఆ తరమా దేవునికి వేరే దూరమై నాశనానికి ఓడగట్టుకున్నది. ఈ తరాన్నైనా దేవుడు లేపుకుంటాడంటే
ఈ తరాన్ని కూడా నీవు అదింపడితివి. నువ్వా ఫలించవు, నువ్వా బాగుపడవు, నువ్వా భక్తి నేర్చుకో.